ట్విస్ట్ ఏందంటే మా బావ మళ్ళీ కాశీకి అయితే ప్లాన్ చేసిండు. హోటల్ వచ్చేసి నియర్ బై టెంపులే ఉంది. దేవుడి దర్శనం కోసం ఎంతమంది లైన్లో నించున్నారో చూడండి. చుట్టూ అంత నాటకమైతే బాగుందనా? నిజం బాగుంది. నుంచి ఇక్కడనే ఉన్నాం. ఇంత షాపింగ్ చేసిర్రు చూస్తున్నారు కదా. ఫారినర్స్ కూడా అగోరిల్లా మారిపోయారు. మైక్ కనెక్టర్ అయితే పోయింది. సో మనమైతే ఇక్కడ వచ్చి వండుకున్నాం, తిన్నాం, పడుకున్నా కూడా. సరే పడుకొని లేచేసరికి ట్విస్ట్ ఏందంటే మా బావ మాకు పెద్ద ట్విస్ట్ ఇచ్చిండు. అదేంటిదంటే మా బావ మళ్ళీ కాశీకి అయితే ప్లాన్ చేసిండు. ఏంటిదంటే మెయిన్గా మా బావకి టెన్షన్ ఏంటంటే అక్కడ రూమ్స్ దొరుకుతలేవు, చాలా రష్ అయిపోయింది. బట్ మేము పడుకున్న 2 అవర్స్లో ఎంతోమంది కాల్ చేసి ఫ్రెండ్స్లా ఎంతో ట్రై చేసి రూమ్ అయితే సంపాదించిండు. సో రూమ్ బుక్ చేసినాం. ఆల్మోస్ట్ మన కాశీ దగ్గర నుంచి 2 కిలోమీటర్స్ అంట. లోపలికి వెహికల్స్ అయితే వెళ్ళలేవు. ముందే చెప్పి 2 కిలోమీటర్స్ బిఫోర్ వెహికల్ పార్క్ చేసి రూమ్ దగ్గరికి అయితే రమ్మన్నాడు. సో మనకు లక్కీగా అయితే మనం కాశీకి అయితే వెళ్తున్నాం. గంగా హారతి అయితే లేదు. సో జస్ట్ మనం కాశీకి అయితే వెళ్ళి దర్శనం చేసుకొని వెళ్ళేసి రావాలా. చలో. నియర్ బై టెంపులే ఉంది. ఆ టెంపుల్ దగ్గర కార్ తీసుకెళ్దామని చెప్పి ఆల్మోస్ట్ 1 అవర్ తిరిగినాం. చాలా చిన్న చిన్న గల్లీలు అయిపోయి కార్ అయితే లోపలికి వెళ్ళట్లే, ఫుల్ జామ్ అయిపోయింది. ఇప్పుడైతే మన కార్కి ఒక ప్లేస్ అయితే దొరికింది. ఇక్కడ పార్క్ చేసి ఒక ఆటో రిక్షా మాట్లాడి 2 రిక్షాలలో అయితే మనం రూమ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఇక్కడ నుంచి మోస్ట్లీ 3 కిలోమీటర్స్ ఏమో. ఇదే మన హోటల్ అనమాట. చూడండి ఎంత బాగుందో. కింద మీద మొత్తం వెంటిలేషన్ లెక్క ఉంది. ఇదొక రూమ్, మొత్తం 3 రూమ్స్ అయితే మనయే. సో అక్కడ దర్శనానికి ఎర్లీ మార్నింగ్ 4కి వెళ్తే 10కి వస్తున్నారంట. మనమైతే లైక్ ఈ నైట్ 10కి అనుకుంటున్నాం. ఎందుకంటే వేరే వాళ్ళని మాట్లాడిండే, వాళ్ళు 2 అవర్స్లో దర్శనానికి తీసుకెళ్తా అన్నారు. నైట్ 10 o'clock అయితే దర్శనానికి వెళ్తున్నాం. మళ్ళీ ఇంకొకసారి వద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే మా బావ వాళ్ళ డాడీకి పిండం పెడదాం అనుకున్నాడు. బట్ ఇంత రెస్ట్లా అవసరం లేదు. మళ్ళీ ఒక జూన్ జూలైలో ఆ టైంలో వచ్చినాం అనుకోండి, కొంచెం రెస్ట్ తక్కువ ఉంటుంది. ఇప్పుడు బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి స్ట్రీట్ ఫుడ్కి డోకా లేదు. నైటు ఎంత రష్ ఉందంటే గల్లీలలో. ఇప్పుడు ఏదైతే చిన్న చిన్న గల్లీలు చూస్తున్నారో చాలా రష్. ఇక్కడైతే చాయ్ తాగుతున్నారు. ఈ గల్లీలో చాయ్ తాగుబుజ్జక్క తాగు. మనం ఇప్పుడు వచ్చేసి ఘాట్ దగ్గరికి వెళ్తున్నాం. ఇది వచ్చేసి మెయిన్ రోడ్ అనమాట. ఎంత రష్ ఉందో చూస్తారు కదా. లెఫ్ట్ సైడ్లో ఏదైతే కట్టెలు పెట్టి ఉందో అది మొత్తం లైన్. దేవుడి దర్శనం కోసం ఎంతమంది లైన్లో నించున్నారో చూడండి. ఇది ఇక్కడ నుంచి వచ్చే వాళ్ళందరూ మన ఘాట్ దగ్గరికి వెళ్ళేసి వస్తున్నారు. మనం ఘాట్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్తుంటే ఒక పర్సన్ అయితే బోట్లో అన్ని ఘాట్స్ 84 ఘాట్స్ ఏమి ఉంటాయి అవన్నీ చూపిస్తా అని చెప్పారు. 7,500కే అన్ని ఘాట్స్ అయితే చూపిస్తాను. మనం అయితే ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం. చలో.
అదైతే మనం ఇప్పుడైతే బోట్ దగ్గరకు వచ్చినాం. ఇప్పుడు అందరం మెల్లిగా బోట్ అయితే ఎక్కుతున్నాం. చాలా రెస్ల నుంచి అయితే మనం ఈ ప్లేస్కి అయితే వచ్చినాం. చాలా పెద్ద పెద్ద లైన్లు అయితే ఉన్నాయి దర్శనానికి అయితే. బోట్లు కూడా చాలానే ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు వచ్చేసి ప్రతి ఒక్క ఘాట్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తుండో విందాం. बगल में ये घाट का नाम है गंगा घाट। गंगा जमुना सरस्वती तीनों मिलकर बह रही थी तो ये महल बन रहा था, इसीलिए घाट का नाम पड़ा गंगा महल घाट। ये घाट का नाम है रीवा घाट। जो राम भगवान ने सरयुग से चले थे, वनवास कर आए थे, तो सरयुग में केवट बोट वाला पार किया था इस पार से उस पार। तो राम भगवान को यहाँ से एक बोट वाला मिला तो काशी में यहाँ पे लाकर घाट पे छोड़ा। वो आए थे जानकी माता से भेंट करने के लिए। जानकी माता कौन थी आप लोग को मालूम है? सीता मैया। यहाँ पे उतरे थे, इसीलिए घाट का नाम पड़ा रीवा घाट। उसके बगल में घाट का नाम तुलसी घाट। ये तुलसीदास जी को जानते हैं? कौन थे? जो रामायण के कथा लिख रहे थे तुलसीदास जी, इसी घाट पे आकर लिखे थे, इसलिए घाट का नाम पड़ा तुलसीदास घाट। ये जो पिलर दिख रहा है ना, ये बनारस के नल में पानी छन कर जाता है इसी पिलर से। ये बनारस के लोग का नल में पानी आता है, यही हम लोग पीते हैं। काशी वाले यही पानी पीते हैं, गंगा जल। ये घाट का नाम है जानकी घाट। जानकी माता मंदिर। हाथ जोड़ो, नमस्कारम कर लो सभी लोग। ये जानकी माता कौन थी आप लोग को मालूम है? सीता मैया का नाम था जानकी माता। ये घाट का नाम है जैन घाट। ये जैन के राजा का दिया हुआ घाट बना, इसलिए घाट का नाम पड़ा जैन घाट। ये घाट का नाम है निषाद राज घाट। ये हम लोग का निषाद राज भगवान का मंदिर है। हाथ जोड़ो, नमस्कारम कर लो ना सभी लोग। ये घाट का नाम है प्रभु घाट। प्रधानमंत्री मोदी जो सफाई करवाए थे, इसलिए घाट का नाम पड़ा प्रभु घाट। ये काशी के राजा का किला, ये फूट है घूमने वाला। पहले कैदी लोग को इसी में लाकर छोड़ा जा रहा था। घाट का नाम है शिवाला घाट। ये जो मंदिर दिख रहा है ना, ये मंदिर खंडित हो गया। शिव जी मंदिर था, यहाँ सीवर का नाला बह रहा था, गंदगी, इंसान की डेड बॉडी बह रही थी, गाय की डेड बॉडी बह रही थी। इसमें जो मोदी जी सफाई करवाए, इसका सीवर का नाला रोक दिया, इसीलिए घाट का नाम पड़ा शिवाला घाट। घाट का नाम है हनुमान घाट। हाथ जोड़कर नमस्कार कर लीजिए। ये हनुमान भगवान का मंदिर है। जो काशी में अनाथ लड़के होते हैं, इसी में लाकर छोड़ा जाता है, गवर्नमेंट की तरफ से उसकी पूरी खर्च आती है, इसीलिए घाट का नाम पड़ा हनुमान घाट। ये घाट का नाम है कर्नाटक घाट। ये कर्नाटक के राजा का दिया हुआ घाट बना है। लेडीज हो या जेंट्स जो नाटक करते बात नहीं मानते हैं, ये घाट पे नहा का मंदिर टेम्पल दर्शन करने से उनके नाटक बंद, इसीलिए घाट ना का बना कर्नाटक घाट। ये घाट का नाम है हरिश्चंद्र घाट। जो काशी में 7 राजा हरिश्चंद्र जी ने बिके थे, इसीलिए घाट का नाम पड़ा हरिश्चंद्र घाट। अब काशी में 7 राजा हरिश्चंद्र जी ने आए थे, घाट पे कपड़ा निकाल कर स्नान किए। तो उनसे कल्लू डोम चंडाल ने बोला, भाई साहब हमें वो डंडा उठा कर दे दीजिए, हमको डेड बॉडी जलाना है। तो 7 राजा हरिश्चंद्र जी ने तामस में आकर बोले, हम अपने आप को इतने बड़े राजा है लगाने वाले, हमारा नाम 7 राजा हरिश्चंद्र है, हम आपका यहाँ पे काम करने आए हैं, हम अपना काम जो करने आए थे, हमको स्नान करना था, गंगा में स्नान किया, हम जा रहे हैं। तो वो कल्लू डोम चंडाल बोला, अब हमारा काम बात नहीं सुने हैं, काम नहीं किए ना, आप नौकरी करेंगे, गुलामी करेंगे। तो यहाँ पे वो गया शिव जी के पास, जिसे माता पार्वती सराप शिव जी आशीर्वाद दिए, उसके पास शिव जी के पास कल्लू डोम चंडाल गया। तो वो बोला, सर ऐसा ऐसा बात है, काशी में एक लगाने वाला अपने आप को 7 राजा हरिश्चंद्र नाम बता कर आया है। तो उसके ऊपर शिव जी का आरोप का दंड लगाए, कर्ज का आरोप लगा के दंड लगाए। तो यहाँ पे हरिश्चंद्र जी ने नौकरी करने लगे। तो उनके बेटा था, जो उनके बेटा का नाम था रोहित। तो वो रोहित अपने माँ से बोला, माँ काशी में पिताजी को कोई बांध कर रखा है, कर्ज का आरोप लगाया, दंड, वो नौकरी कर रहे हैं, हम जाते हैं पिताजी को लेकर आते हैं माँ। तो अपने माँ से वो बोल कर आया काशी में। तो देखा यहाँ पे उनके पिताजी हरिश्चंद्र जी ने यहाँ डेड बॉडी जला रहे थे। लाली बाबा साधु जो फकीर थे, घर से शपथ लेकर घाट पे पूजा पाठ हवन किए थे, इसीलिए घाट का नाम पड़ा लाली घाट। ये घाट का नाम है विजयनगर घाट। ये आंध्र प्रदेश के राजा का दिया हुआ घाट बना है। यहाँ छोटे छोटे बच्चों को योगा सिखाया जाता है।
बगल में घाट का नाम है केदार घाट। ये गौरी केदारनाथ भगवान मंदिर, हाथ जोड़कर नमस्कार कर लीजिए। इसे साउथ के लोग लेकर अपने भाषा में बनवाए, यहाँ पिंडदान का कार्यक्रम होता है। तो यही गंगा द्वारा जा रहा था, कहीं कलकत्ता से आ रहा है या इलाहाबाद जा रहा है या कहीं सामान, ये बोट से आता जाता लगे था। तो रानी रासमणी यहाँ पे चौकी लगवा कर अपने वर्करों से टैक्स वसूली करा रही थी, इसलिए घाट का नाम पड़ा चौकी घाट। छह मुखी का शिव जी यहाँ अपने प्रकट हुए, इसलिए घाट का नाम बना चामेश्वर घाट। घाट का नाम है नारज घाट। ये श्रापित घाट है, यहाँ पे साथ में हस्बैंड वाइफ स्नान करें तो झगड़ा होता है, क्योंकि यहाँ पे नारद जी बैठे गले कंठमाला जप रहते हैं। धूप के कारण, सूर्य भगवान के कारण उनको गर्मी हुआ, घाट पे स्नान किए, उनके गले कंठमाला घाट पे बह गया। तो एक व्यक्ति जा रहा था तो उससे बोले नारद जी, हमारे गले का कंठमाला भाई साहब बह गया है घाट पे स्नान करते वक्त, हमें खोज कर दे दो। तो बंदा बोला ठीक है सर, हम काशी वाले हेल्प करते हैं, हम आपका सामान खोजते हैं। 2.5 घंटा 3 घंटा सामान खोजा, माला उनका नहीं मिला। नारद जी, हम भी जा रहे हैं काशी छोड़ के, तुम घर पे जाओगे, तुम्हारे बीवी से झगड़ा होगा, क्योंकि हमारा नाम है नारद। इधर का झगड़ा उधर, उधर का लफड़ा इधर, हम लगाते हैं, तभी ये घाट पे चुगल खोर कर छोड़ी जा करके जाते हैं। तो अभी से ये घाट श्रापित हो गया। ये घाट का नाम है राजा घाट। बाजीराव पेशवा जी का दिया हुआ घाट बना है। सनी देओल का घातक मूवी इसी जगह बना है। कुत्ते की मौत मारूंगा कातिया, सातों को एक साथ मारूंगा। सनी देओल मूवी इसी घातक जगह हुआ था, इसी जगह। ये घाट का नाम है बबुआ पांडे घाट, इसे बोलते हैं धोबी घाट। कलकत्ते से रानी रासमणी का भाई आया था, जब उसका नाम था बबुआ पांडे, तो काशी में आया, ये घाट देखा, उद्यम था, तो यहाँ पे घाट बनवाया, कपड़ा निकाल कर स्नान किया। उसका कपड़ा कुत्ते ने जूठा कर दिया, तो कपड़ा एक व्यक्ति को धुलने को दिया, वो धुलते धुलते कपड़ा खराब कर दिया। तो बबुआ पांडे ने बोला भाई साहब ये कपड़ा दान में रख लो, ये घाट दान में रख लो, इसीलिए घाट का नाम पड़ा बबुआ पांडे इन द धोबी घाट। महाभारत 5 पांडव काशी में आए थे, तो यहाँ पे स्नान किया, स्नान कर ये 5 गेट बनवा कर मंदिर में हवन पूजा किए, तभी से घाट का नाम पड़ा पांडे घाट। ये जो चाइनीज में निकला है 5 गेट दिख रहा है लाल वाला ब्लू कलर का, वही है। सीताराम ओमकार नाथ जी का दिया हुआ कृष्ण भगवान का मंदिर है। हाथ जोड़ो, नमस्कार कर लो अन्ना सभी लोग। ये घाट का नाम है चौचट्टी घाट, 64 योगिनी माता मंदिर। हाथ जोड़ो, नमस्कार कर लो सभी लोग। ये मंदिर साल में 2 बार खुलता है, एक नवरात्र में, एक सावन में, बाकी दिन बाहर से दर्शन होता है। मंदिर का नाम पड़ा है ताला चाबी मंदिर, घाट का नाम पड़ा है चौचट्टी घाट। बिहार राजा दरभंगा महाराज सेठ बिहारी लोग का ये घाट है, इसे बोलते हैं बिजरामा होटल। 5 स्टार होटल है, 30,000 से लेके 1 लाख तक की इसमें रूम मिलती है एक दिन का। हाँ, 1200 रुपये प्लेट केवल भोजन। बगल में घाट का नाम है मुंशी घाट। प्रेमचंद मुंशी हिंदी के राइडर जो पूरी काशी की इतिहास लिखे थे, इसी घाट पे बैठकर प्रेमचंद मुंशी हिंदी के राइडर जो थे, इसीलिए घाट का नाम पड़ा मुंशी घाट। उसके बगल में घाट का नाम है अल्लियाबाई घाट। अल्लियाबाई होलकर इंदौर रानी, जो काशी विश्वनाथ जी को कई करोड़ सोना दान पुण्य में दी थी स्थापन होने के लिए, काशी विश्वनाथ जी का मंदिर उन्हीं ने बनवाई थी, उनका दिया हुआ घाट बना अल्लियाबाई घाट का। नमस्कार कर लो शीतला घाट, शीतला माता मंदिर। यह घाट का नाम है दशाश्वमेध घाट। राम भगवान के पिता राजा दशरथ सिंह ने 10 बार योग किए, 9 बार योग नहीं जली, 10वें में जली, तभी यहाँ गंगा आरती बैठी, इसीलिए घाट का नाम पड़ा दशाश्वमेध घाट, गंगा आरती वाला घाट। ये घाट का नाम है डॉक्टर राजेंद्र प्रसाद घाट। ये भारत के राष्ट्रपति थे जो 10 घोड़े के मार लगवा कर एक रथ बनवाए थे, इसीलिए घाट का नाम पड़ा डॉक्टर राजेंद्र प्रसाद घाट। बगल में ये घर दिख रहा है, घर के ऊपर मंदिर दिख रहा है आप लोग को व्हाइट वाला, हाँ, ये कल्लू डोम चंडाल का घर है, इसे बोलते हैं ब्राही माता मंदिर। जो 17,000 हरिचंद जी को नौकरी करवाया था कल्लू डोम चंडाल, शिव जी आशीर्वाद, माता पार्वती शराब दी थी, इसे बोलते हैं ब्राही घाट, ब्राही माता मंदिर। घाट का नाम है मीर घाट। कृष्णा में का मीराबाई आश्रम, जो लेडीज लोग विधवा हो जाती हैं तो उनको व्हाइट साड़ी पहना कर घर से बेघर किया जाता है, यही आश्रम में आकर छोड़ते हैं, इसीलिए जग रहती हैं, इसीलिए घाट का नाम बना मीर घाट। ललिता घाट, इसे बोलते हैं वजीवतनाथ नेपाली टेम्पल। ये नेपाल के राजा का दिया हुआ 11 टन सोने का मंदिर है। यह घाट का नाम है कॉरिडोर, गंगा द्वार गेट नंबर 3, काशी विश्वनाथ जी का गेट है, जो इसे मोदी जी बनवाए थे, यही कॉरिडोर है, गंगा द्वार गेट नंबर 3। सबसे लास्ट घाट है मणिकर्णिका घाट। 4 आवर डेड बॉडी फायर, 24 घंटा डेड बॉडी जलती है, 1000 से लेकर 1500 के बीच में डेड बॉडी रोड जलती है यहाँ पे।
वो आया काशी में स्नान किया, हमारा पाप कट जाए, वो ये सोचेगा। वो पाप चला गया गंगा जी में। ये गंगा जी से जुड़ा हुआ समुद्र है, तो उसका पाप जाता है समुद्र में। जब समुद्र में जुड़ा हुआ है बादल से, बादल घिसता है बारिश करने के लिए, तो उसका पाप चला जाता है ऊपर छत, ऊपर बादल में। जब बादल में चला गया उसका पाप, तो वो किसान लोग बीज बोते हैं, तो बारिश होगा, हमारा अनाज उगेगा। तो वो बारिश होता है तो उसका पाप आता है धरती पे। धरती पर से वही किसान बीज बोते हैं, तो वो चला जाता है बीज के अंदर उसका पाप। तो किसान लोग का अनाज उगता है, तो अनाज के साथ साथ वो उसका पाप उगता है। जब पाप उगता है तो वो किसान लोग ने बेचते हैं, तो इंसान ने खरीद कर खाते हैं, तो उनका पाप उनके पास आता है। ये चक्रव्यूह में केवल घूम ఒక రుద్రాక్ష ఇంకా బ్రాస్లైట్స్ అవి అయితే పిల్లలకు బాగా నచ్చినాయి, అవి తీసుకుంటున్నాం. సో చూసారు కదా బోట్ రైడ్ ఎట్లుందో. ఎవరైతే మనతో వచ్చిందో మస్తు ఎక్స్ప్లెయిన్ చేసిండు ప్రతి ఒక్క ఘాట్ గురించి. అన్ని ఘాట్స్ తిప్పిర్రు. సో మనం వచ్చేసి బయట తిరుగుతుంటేనే మన ఘాట్ దగ్గర తీసుకొచ్చారు. మనకు ఎంత ఛార్జ్ చేసారు అంటే 7,500 ఛార్జ్ చేసారు. నిన్న కూడా బోట్ ఎక్కినాం. నిన్నటితో పోల్చుకుంటే ఇది చాలా బెటర్ ఉంది. చూడండి ఒకసారి ఎన్ని బోట్స్ ఇక్కడ తిరుగుతున్నాయో. ఒక్కొక్క ఇట్లా ఇండివిజువల్ కూడా తీసుకుంటున్నారు. విఐపీస్కి సపరేట్ ఉంది ప్రతిదీ. ఏదైతే మణికర్ణిక ఘాట్ ఉందో అది ఇటు సైడు. సో మనమైతే వచ్చేసి మన రూమ్ దగ్గర మన్మోహన్ ఘాట్ దగ్గర అయితే మనం ఉన్నాం. మనం అన్ని ఘాట్స్ తిరిగినాం. ఫస్ట్ అక్కడికి వెళ్ళి ప్రతి ఒక్క ఘాట్ అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిండు. ఇంకోటి ఒకవేళ ఇంత రష్ కాకుండా ఉంటే నార్మల్గా ఉంటే మాత్రం మొత్తం తిప్పుతాడు అన్నాడు. ఆల్మోస్ట్ ఇంకా డెడ్ ఎండ్ వరకు కూడా చూపిస్తా, గంగా మొత్తం చూపిస్తా అని అయితే చెప్పిండు. అది కూడా స్పీడ్ బోట్ కూడా అవైలబుల్ ఉంటుంది. ఇప్పుడైతే మనం లంచ్కి అయితే వచ్చేసినాం. ఘాట్కి నియర్ బై మంచి ఫుడ్ కోర్ట్ అయితే ఉంది. అందరం కలిసి మీల్స్ అయితే ఆర్డర్ చేసినాం. ఒక్క ప్లేట్ 350 ఏమో ఛార్జ్ చేసారు. ఇక్కడనే పెద్ద ట్విస్ట్ ఏంటంటే మన మైక్ రిసీవర్ అయితే పోయింది. మళ్ళీ రిటర్న్ వెళ్ళి చాలా వెతికినాం, ఎక్కడ కూడా దొరకలేదు. చాలా ఫేమస్ అంట. తీసుకున్నా, ఇంకోటి అయితే తీసుకుంటున్నా. మన దగ్గర మైక్ లేదు, వాయిస్ ఎట్లా అర్థమైతలే. చలో టేస్ట్ ఎట్లుంది? టేస్ట్ మస్తు. ఆల్రెడీ ఒకటి తిన్నా, ఇది రెండోది. ఇది ఫేమస్ బనారస్ పాన్ ఉంది నోట్లో తినలేము. టేస్ట్ ఇది మలయో సూపర్ ఉంది. పెట్టు ఆను. చుట్టూ అంత నాటకమైతే నటన రాకనే వెళ్ళి. నా నోట్లో అయితే పాన్ ఉంది. ఒక్కరైతే బాగా పెడతా. తప్పు 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 తప్పుగా మాట్లాడుతున్నారు, తప్పు తప్పుగా మాట్లాడుతున్నారు. నా నోట్లో కూడా పానే ఉందిరా. బాగుందనా? నిజం బాగుంది. బాగుందా? సో మనం ఫుడ్ స్ట్రీట్ దగ్గర నుంచి అయితే వచ్చి రూమ్కి వెళ్ళి పడుకొని రెస్ట్ తీసుకొని అయితే వచ్చినాం. సో మనం చాలా గలీలు తిరిగితే ఒక ఎండ్కి అయితే వచ్చినాం. ఈ షాపింగ్ స్ట్రీట్ అంట. సో షాపింగ్ స్ట్రీట్ ఇక్కడ బనారస్ శారీస్ అయితే చాలా చీప్గా దొరుకుతాయి అని చెప్పి మన రూమ్ అయితే చెప్పిండు. అతనే చూపించిండు. ఎన్ని గల్లీలు తిరిగినామంటే మన సొంతంగా వస్తే మనకు ఆ గల్లీలు కూడా దొరకవు. చలో ఇప్పుడైతే అక్క వాళ్ళు షాపింగ్ చేస్తారన్నారు. ఫేమస్ శారీస్ అవి ఇవి ఉంటాయంట. సో చలో శారీ షాప్కి అయితే వెళ్దాం. సో చూస్తున్నారు కదా, ఆ చిన్న గల్లీల నుంచి బయటికి రాగానే ఎంత రష్ ఉందో. మొత్తం ఎంత పబ్లిక్ లేదు. మొత్తం షాపింగ్ స్ట్రీట్ అనమాట. 1 గ్రామ్ గోల్డ్ నుంచి గోల్డ్ జ్యువెలరీ షాప్స్ చాలా ఉన్నాయి. ఈ పక్కన రోడ్ పక్కన కూడా శారీస్ అమ్ముతున్నారు. రోడ్డు మీదనే అమ్ముతున్నారు. చూడండి ఎట్లా చూపిస్తున్నారో. చాలా తక్కువ అంట. యాక్చువల్ స్టార్టింగ్ ఎట్ 400 అని చెప్పి పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ లెక్క ఉంది. అక్కడనే 400 అంటే ఈ రోడ్ సైడ్కి అయితే ఇంకా తక్కువనే ఉండొచ్చు. యాక్చువల్ అక్కడికి పోయింది, అందుకే సర్చ్ చేస్తున్నాం. అక్కడ లైవ్ లొకేషన్ పంపించింది. గల్లీలలో ఎక్కడ ఉంది.
అక్క లొకేషన్ పంపిస్తే సర్చ్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఈ గల్లీలలో ఉంది. అమ్మయ్య, చాలా సేపటి తర్వాత అయితే మనకు లొకేషన్ అయితే దొరికింది. ఎంత చిన్న చిన్న గల్లీలు ఉన్నాయంటే అబ్బా, తిరిగి 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 కాళ్ళు అయితే ఘోరంగా పెయిన్ అవుతున్నాయి. ఎంతసేపటి నుంచి ఎన్ని శారీస్ చూసిరంటే ఇంకా ఏమేమో మోడల్స్ అయితే అడుగుతున్నారు. చాలాసేపు అవుతుంది. నాకు కూర్చొని నాకే కాళ్ళు నొస్తున్నాయి. లిటరల్లీ 3 hours అవుతుంది. 3 hours నుంచి ఇక్కడనే ఉన్నాం. ఇంత షాపింగ్ చేసిర్రు. బిల్ అయిపోయినాక కూడా ఇంకా షాపింగ్ చేస్తున్నారు. చూడండి లోపల. ఇంకా అక్కకి ఇంకా కావాలంటే ఇంకా పోయి బయట చేస్తారంట. ఇన్నిగానం చీరలు తీసుకుని మళ్ళీ బయట తీసుకుందాం అంటున్నారు. లిటరల్లీ 3 hours ఒక 2 సార్లు చాయ్ కూడా తాగేసి వచ్చినాం, బయట తిరిగేసి వచ్చినాం. అయినా కూడా ఇంకా అయిపోవట్లేదు వీళ్ళై. ఫుల్లీ టైర్డ్ షాపింగ్ చేసేసి వచ్చి. సో ఇప్పుడైతే దర్శనంకి అయితే వెళ్తున్నాము. మార్నింగ్ అయితే పెద్ద లైన్ ఉండే, ఇప్పుడు ఎలా ఉంటుందో దర్శనం క్యూ అయితే చూడాలి. అయితే మనం దర్శనానికి అయితే వెళ్తున్నాం. మనకు 10 o'clockకి ఎక్కడికైనా వెళ్ళి డిన్నర్ చేయాలా. సో డిన్నర్ అంటే హెవీ ఫుడ్ వద్దు. ఆల్రెడీ మేము ఆఫ్టర్నూన్ మీల్స్ తిన్నాం కాబట్టి 4 చపాతీలు పెడతారా? యాక్చువల్లీ మన దగ్గర వచ్చేసి రైస్ ఎక్కువ తింటాం. ఈ నార్త్ కాబట్టి ఇక్కడ వచ్చేసి 4 చపాతీలు కొంచెమే రైస్. ఏదో డైట్ చేసినట్టుంది. అవును, చపాతీ తినలేకపోయాను. చలో ఇప్పుడైతే దర్శనానికి వెళ్తాం. మోస్ట్లీ నాకు తెలిసి కెమెరాస్ ఎలా ఉంటుందో లేదో నాకు తెలియదు. చూద్దాం, ఎక్కడ వరకు వస్తే అక్కడ వరకు చూద్దాం. దర్శనానికి అయితే ఫోన్లు, వాచ్లు అసలు ఏం తీసుకోనికి ఆప్షనే లేదు. కానీ అంతకుముందు నార్మల్ డేస్లో అయితే ఫోన్స్ కూడా ఎలా ఉన్నాయని నాకు తెలిసింది. బట్ ఇప్పుడైతే స్ట్రిక్ట్గా చెక్ చేస్తున్నారు. ఈవెన్ కార్ కీస్ కూడా లోపలికైతే ఎలా లేదు. హలో, సో మనం రూమ్ దగ్గర నుంచి అయితే ఫస్ట్ దర్శనానికి అయితే వెళ్దాం అనుకున్నాం కదా. దర్శనం కన్నా ముందు మనకు 10 o'clockకి ఇస్తానన్నారు. బట్ కొంచెం టైం పడుతుంది. అంటే డిన్నర్ చేసినాం. డిన్నర్ తర్వాత ఒక 1/2 hour వెయిట్ చేసినాం. తర్వాత మనకు ఎవరైతే దర్శనం రూమ్ వాళ్ళే ఇస్తున్నారు, హోటల్ వాళ్ళు, బట్ ఇవ్వలేరు. సో అట్లా అని చెప్పి ఏమనుకున్నామంటే దర్శనానికి అంటే లిటరల్లీ మనం ఏదైతే 10 o'clock అనుకున్నాం అప్పుడు కూడా 6-7 hours పడుతుంది. ఇంకోటి ఏంటంటే 11 o'clockకి గుడి క్లోజ్ చేస్తాను. సో మనం అక్కడ వెయిట్ చేయాల్సి వస్తుంది అని చెప్పి లైట్ వద్దు అని అనుకున్నాం. ఒకటి ఏంటంటే మనము ఇప్పుడు వెళ్ళి దేవుడి దగ్గర మనకు గుడి బంద్ కావాలంటే దర్శనం అయిపోతుంది నైట్. లేదు అని అనుకుంటే ఎర్లీ మార్నింగ్ 4 o'clock గుడి తెరుస్తారు. అంటే మనం అక్కడనే ఉండాలి 4 వరకు. అది సో వద్దనుకొని దేవుడు బయట నుంచి దర్శనం చేసుకుందాం అని అనుకున్నాం. అట్లా మనకు మధ్యలో అయితే బ్రోకర్ దొరికారు. వాళ్ళు ఏమంటారంటే VIP దర్శనం ఇప్పిస్తాను అన్నారు. వాళ్ళు ఫస్ట్ 3,000 అడిగారు, తర్వాత 2,000 అని వెళ్తున్నాం. 2,000 per head. మనం మొత్తం 11 members ఉన్నాం. అట్లా అని చెప్పి వెళ్తుంటే తర్వాత ఏమైందంటే వెళ్ళే దారిలో వేరే అతను కూడా ఇస్తానన్నాడు. సో అట్లా అని చెప్పి అతను ఏమన్నాడంటే per head 500 వేయండి అని చెప్పి అట్లా మాట్లాడుతుంటే 500 అయితే మనకు దర్శనం దొరికింది. దర్శనం మస్తు అయింది. వితిన్ 45 minutesలో అయిపోయింది దర్శనం. 45 minutesలో అయితే మన దర్శనం అయిపోయింది. దర్శనం అయిపోయి మణికర్ణిక ఘాట్కి అయితే వచ్చినాం. ఈ ఘాట్ ఏదైతే వెతుకోనికి లిటరల్లీ ఆ చిన్న చిన్న గలీలలో నుంచి బయటికి రానికి చాలా టైం పట్టింది. సో ఇప్పుడైతే మనం మణికర్ణిక ఘాట్ దగ్గర ఉన్నాం. సో ఇప్పుడు టైం వచ్చేసి 1:42 అవుతుంది. ఆల్మోస్ట్ ఫుల్ కాళ్ళు వస్తున్నాయి, ఫుల్ టైర్డ్ అయిపోయినాం. ఎందుకంటే ఆల్రెడీ 14,000 to 15,000 స్టెప్స్ అయితే వేసినాం. ఇంకా నడుస్తున్నాం. బట్ అట్లీస్ట్ హోప్ ఫర్ ద బెస్ట్ దగ్గరికి అయితే వచ్చింది. చలో, నాకు తెలిసి ఇదే మనం పొద్దున బోటింగ్ చూసింది ఇదే కదరా. ఇదే ఇది చూసుకుంటే వాళ్ళందరూ ఏదైతే కూర్చున్నారో వాళ్ళందరూ టెంపుల్లో దర్శనం చేసుకోనికే కూర్చుర్రు ఈ టైంలో. అదే టెంపుల్ అయితే ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి ఓపెన్ చేస్తారు. టెంపుల్ అయితే ఎర్లీ మార్నింగ్ 4 o'clock ఓపెన్ చేస్తారు. ఈ టైం నుంచే వెయిట్ చేస్తున్నారు. చూస్తున్నారు కదా, ఫారినర్స్ కూడా అగోరిల్లా మారిపోయారు. ఇక్కడ వచ్చేసి కట్టెలు చూస్తున్నారు కదా ఎన్ని ఘనం ఉన్నాయో, ఎన్ని బాడీస్ వస్తాయో మీరే ఇమాజిన్ చేసుకోండి. గుడ్ మార్నింగ్. ఓకే, అయితే ఇప్పటివరకు ఎందుకు వాయిస్ ఓవర్ ఇచ్చినామంటే నిన్న ఆఫ్టర్నూన్ ఎక్కడైతే మనం లంచ్ చేసినామో సో అక్కడనే మైక్ కనెక్టర్ అయితే పోయింది. అది 15 Pro Max C టైప్. మా అక్కది వచ్చేసి 15 Pro Max C టైప్ది. అది పోయింది. ఫైనల్లీ సేఫ్గా ఇంటికి అయితే రీచ్ అయినాం.
సో మీకు పార్ట్ 2 కూడా నచ్చిందని అనుకుంటున్నాను. పార్ట్ 1 ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. పార్ట్ 1 కూడా కుంభమేళ వ్లాగ్ అవుతుంది, అది కూడా చూడండి. దీని కింద లింక్ ఉంది, ఆ లింక్ని క్లిక్ చేస్తే అది వచ్చేస్తుంది. ట్రాఫిక్ అయితే ఫుల్గా ఉండే అండ్ ఇష్టం వచ్చిన లైక్ 100లో 120లో అయితే డ్రైవ్ చేశారు. ఓకే, ఇన్ కేస్ మనం ఒకవేళ 60-50లో వెళ్దామన్నా కూడా అస్సలు కుదరదు. ఆటోమేటిక్గా మనం తీసుకొని వెళ్తూనే ఉంటారు, అంత భయంకరంగా ఉండే. ఇంకా చాలా యాక్సిడెంట్లు చూసినాం. అబ్బో, మంచి ట్రిప్, ఫుల్ ఎంజాయ్ చేసినాం. మీరు కూడా బాగా ఎంజాయ్ చేసాం. కాశీ అంటే ఆ కాశీనాథుడే కనిపించాడు. సూపర్ ఫెంటాస్టిక్. మేము ఏదైతే కాశీకి వద్దనుకున్నాం, దేవుడు వెంటనే కాశీకి నేను పడుకొని లేచే లోపటే కాశీ డెసిషన్ చేయండి. తర్వాత కాశీకి వెళ్ళాక ఆ రెస్ట్ చూసి దర్శనం వద్దనుకున్నాం, కానీ వెంటనే దర్శనంకి మనకి ఒక సిస్టర్ లాగా ఉంది. ఆ సిస్టర్ ఇట్లా సడన్ గా దర్శనానికి వెళ్తున్నామా ఎక్కడ ఇది అని అనుకుని ఇట్లా విఐపి దర్శనం ఇస్తున్నారు, ఇంత పే చేస్తే చాలా. వెంటనే దర్శనానికి విత్ ఇన్ హాఫ్ అన్ అవర్, మోస్ట్లీ హాఫ్ అన్ అవర్ టు 45 minutes మన దర్శనం కూడా అయిపోయింది. అదొక బెస్ట్. సో దేవుడు ఉంటే ఏదైనా జరుగుతుంది.